నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. భూదాన్ భూముల పేరిట 14 లక్షల వసూళ్లు. ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ ప్రభుత్వ భూముల్లో స్థలాలు అమ్ముతామని చెప్పి 14 లక్షలు వసూలు చేసి మోసం చేశారంటూ పలువురు ఫిర్యాదు చేయడంతో ఖమ్మం అర్బన్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు నగర ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు. చిర్రా చంద్రకళ, చిర్రా గీతాంజలి, నకుతాలి పుల్లమ్మ, కందకట్ల పాపయ్య తుదిదారుల నుంచి ఒక్కొక్కరి నుంచి 3.50 లక్షల చొప్పున మొత్తం వసూలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా వారి 3 బ్యాంకు ఖాతాలను హోల్డ్ చేయించినట్లు పేర్కొన్నారు. డాక్రా సొమ్ము స్వాహా. వైరా మున్సిపాలిటీ గ్రామదీపిక మహిళా సంఘం సభ్యుల పొదుపు సొమ్మును నిర్వాహకురాలు దారి మళ్లించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీనిధి రుణాల వాయిదాలను బ్యాంకులో జమ చేయించకుండా సొంత అవసరాలకు వాడుకున్నట్లు సమాచారం. సభ్యులు బ్యాంక్ స్టేట్మెంట్ తీయగా ఈ భాగవతం బయటపడింది. ఖమ్మంకు బయలుదేరిన నిజ నిర్ధారణ కమిటీ. ఖమ్మం వెలుగుమట్లలో జరిగిన ఘటనపై నిజ నిర్ధారణకు ఏర్పాటు చేసిన కమిటీ హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కమిటీ సభ్యులకు కల్వకుంట్ల కవిత, విశారదన్ మహారాజ్ వీడ్కోలు పలికారు. కమిటీ సభ్యులు రాత్రికి ఖమ్మం చేరుకొని బస చేసి వెలుగుమట్లలో పర్యటించి బాధితులు, అధికారులతో సమావేశం కానున్నారు. ఈ పర్యటన ద్వారా ఘటనపై పూర్తి వాస్తవాలను సేకరించాలని కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. వనజీవి రామయ్యకు గద్దర్ అవార్డు. పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ గ్రహీత దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా దర్శకుడు వేముగంటి రూపొందించిన వనజీవి రామయ్య లఘు చిత్రం గద్దర్ ఫిల్మ్ అవార్డుకు ఎంపికైంది. బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శించారు. తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి, భరద్వాజులు చిత్ర బృందాన్ని అభినందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. గ్యాస్ కొరతతో హోటళ్ల సంక్షోభం. మధిర పట్టణంలో బుధవారం కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో హోటళ్లు మూతపడుతున్నాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో కొన్ని హోటళ్లు కట్టెలపై వంట చేస్తుండగా మరికొన్ని పూర్తిగా మూసివేశారు. దాంతో వందలాది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. గ్యాస్ కొరత కొనసాగితే ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్ ప్లాన్. ఖమ్మం జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మకమైన 18 గ్రామాలను అక్కడ ట్యాంకర్లు, ప్రైవేట్ వనరుల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్యల ఫిర్యాదుల కోసం 1916 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చామని, మరమ్మతుల కోసం సుమారు 90 లక్షలు ఖర్చు అవుతుందని ఈ పుష్పలత తెలిపారు. 41 లక్షల విలువైన గంజాయి పట్టివేత. భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒరిస్సా నుంచి జహీరాబాద్కు కారులో గంజాయి తరలిస్తున్న యువకుని భద్రాచలంలో ఇసుక ర్యాంప్ వద్ద ఎక్సైజ్ ఎస్ఐ శ్రీహరిరావు పట్టుకున్నారు. సుమారు 41 లక్షల విలువైన 52.1 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేయూ పరిధిలో ఎల్ఎల్ఎం పరీక్షల షెడ్యూల్ విడుదల. కాకతీయ విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎల్ఎల్ఎం 1 మరియు 3 సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఖమ్మం, హనుమకొండ కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు. కింటా ఏసీ మిర్చి ధర 19,000, నాన్ ఏసీ మిర్చి ధర 19,300, పత్తి ధర 7,600గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర 250 తగ్గగా పత్తి, నాన్ ఏసీ మిర్చి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆశా వర్కర్ల ధర్నా. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తమకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, ఇతర సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్ మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నా ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చంపిన వాడే సంతాన సభ పెట్టినట్లు ఉంది. ఖమ్మం వెలుగుమట్లలో ఇటీవల గాజాను తలపించేలా విధ్వంసం జరిగిందని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. శాసన మండలిలో మాట్లాడుతూ, పేదలకు ఇళ్లు కట్టిస్తానన్న ప్రభుత్వమే నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్లను కూల్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి కూల్చిన చోటే పట్టాలు ఇస్తానని చెప్పడం, చంపిన వాడే సంతాన సభ పెట్టినట్లు ఉందని మాట్లాడారు.